ఆల్ రైట్, మా వాళ్ళు చాలా హుషారుగా ఉన్నారు. అది నీకు ఎలా తెలుసు అంటారా? హలో, ఓకే. అసలు ఈ రోజు మన షోకి గెస్ట్ గా వచ్చారు కనిష్క, అంటే ఒరిజినల్ పేరు మమత అయినా అందరూ పిలిచేది కనిష్క అభినందన సీరియల్లో. సో మీకు కూడా అభినందనలు. ఆల్ రైట్, ఇదే హుషారుతో మొదలు పెడదాం ఈ రోజు మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో ఆల్ రైట్, నాకు ఒక డౌట్ వచ్చింది, ఎప్పటి నుంచో డౌట్. చాలా మంది అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటారు, చాలా మంది లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. అసలు లవ్ మ్యారేజ్ అంటే ఉమెన్స్ ఎక్కువగా లవ్ మ్యారేజ్ ఇష్టపడతారా, అరేంజ్డ్ మ్యారేజ్ ఇష్టపడతారా? ఆ తర్వాత ఏ మ్యారేజ్ జరిగినా ముందు ఒకవేళ పెళ్లి అవ్వక ముందు ఇలా పెళ్లి చేసుకోవాలి అనుకుంటారా, ఇలా పెళ్లి చేసుకోవాలి అనుకుంటారా? అలాంటి మీ పేరేంటి? అనుష. అనుష, ఒక కావత్ ఒకటే తగ్గింది, యాజ్ ఇట్ ఈజ్ అనుష్క కదా. మాకు ఒత్తులు ఎలాగ రావు కాబట్టి అనుష్క అనొచ్చు. బావగారు ఏమని పిలుస్తారు ముద్దుగా? అను. అను, నన్ను ఏమన్నా అను? లేదు యాక్చువల్గా నా పేరు మా మమ్మీ వాళ్ళకంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఏమంటారు కొత్తగా నామకరణం చేశారు. ఎవరు? బావగారు వాళ్ళ ఫ్రెండ్స్. జున్ను లాగా ఉంటానని జున్ను అని. బావగారి పేరేంటి? వెంకీగౌడ్. సో అందరూ మీకు బాస్ ఏం చేస్తారు బావా? బ్యాంక్ ఎంప్లాయ్. సో అరేంజ్డ్ మ్యారేజ్ గురించి, లవ్ మ్యారేజ్ గురించి ఇప్పుడే మనం చాలా ధారాళంగా మాట్లాడుకున్నాం. మీది ఏంటి మరి, లవ్ అరేంజ్డ్? లవ్ మ్యారేజ్. ఈ రోజుల్లో అరేంజ్ మ్యారేజ్ ఎవర్రా చేసుకునేది? నన్ను చూసి కూడా అడుగుతావా నువ్వు? లవ్ మ్యారేజ్ ఇక్కడ. వెంకీగౌడ్ అలా రోడ్డు మీద వెళ్తుంటే మీరు విజిలేసి మరీ పిలిచి లవ్ చెప్పారంట. అలా ఏం లేదు. అలా జరగలేదు. అయ్యో, ఎలా జరిగింది సిస్టర్? మరి ఎక్కడ దొరికింది? బ్యాంక్ లోనే. ఇప్పుడు అమ్మాయిలు చాలా క్లియర్ గా ఉన్నారు. ఎవరు ఫస్ట్? తనే. పప్పులో కాలేసేది ఎప్పుడు జెంట్సే. తర్వాత మమ్మల్ని ఇస్తారుగా మీరు. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకా. కాదు అంటే అంతకుముందు వెంకీ తెలుసు కదా మీకు బ్యాంక్ లో. సో తను ప్రపోజ్ చేయకముందు మీ మనసులో మైండ్ లో ఉండేదా? లేదు, అంత ఒక నార్మల్ తెలుసు అంతే. అంతే, ఎవరో లైట్ అన్న అంతే. తర్వాత ఫ్రెండ్షిప్ లేదు, డైరెక్ట్ వచ్చి ప్రపోజ్ చెప్పేశాడా? ఏమంటారు, ఒక రోజు డల్ గా ఉన్నాను ఆఫీస్ కి వచ్చే ముందు. ఏమైంది అంత డల్ గా ఉన్నావు అని అడిగితే, ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు, ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్పాను. దానికి ఎవరైనా డల్ గా ఉంటారా? లవ్ ఏరియా చెప్తే వినరుగా. అచ్చా, అలా చెప్తే వినరు కదా అని పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. దానికి ఆయన ఏం మెడిసిన్ ఇచ్చాడు? అంటే నేను ఉన్నా అని చెప్పు, నేను చేసుకుంటా అని చెప్పాడు. సాధారణంగా మీరు చిన్నప్పటి నుంచి అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవాలని ఉండేదా, లవ్ మ్యారేజ్ చేసుకోవాలని ఉండేదా? తంతారు ఇప్పుడు చూస్తే. మామూలుగా ఫీలింగ్స్ అంటే ఉంటుండే, అంటే చిన్నప్పుడు అక్క వాళ్ళు బాయ్ ఫ్రెండ్స్ తో మాట్లాడు లవ్ మ్యారేజ్ చేసుకుంటే బాగుంటదేమో అన్నట్టు. అక్క వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కూడా చెప్పేసింది ఫ్లోలో. బాగుందా మరి ఇప్పుడు? గుడ్. ఇప్పుడు బాగుంటదేమో అనుకున్నావు కదా, ఇప్పుడు బాగుందా అంటున్నా. ఉంటది కదా ఎట్లైనా. మీకు బానే ఉంటది అక్కడ మా వాడికి. ఏం బాగుంటది, ఆయన వెళ్ళిపోతాడు బాసన్లు తోమి బట్టలు ఉతికి, నేను వెళ్ళి మళ్ళీ రావాలిగా. ఆయన ఏం చేస్తాడు? అయ్యో, నువ్వు తోముతున్నా, ఇక్కడ ఎవరైనా తోముతున్నారు అనుకుంటున్నావా? అందరూ హస్బెండ్ తో తోమిస్తున్నారు, నువ్వు ఇంకా అయ్యో తోమడు. రెడీ, జాగ్రత్తగా విను. చిత్రాడపేటలో చిలకమ్మ వండింది చింతకాయ పులుసు. నువ్వు ఎప్పుడైనా వండేవా చింతకాయ పులుసు? సచ్చినా నేను. చిత్రాడపేటలో చిలకమ్మ వండింది చింతకాయ పులుసు, చామంతి పూల తోటలో చింతామణి చేస్తుంది చిల్లర డాన్స్. నాకు ఫస్ట్ 2 లైన్లే గుర్తులేవు. బ్యాంక్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విన్ అయ్యి బ్యాంక్ 4 లైన్స్ చెప్పారు, మరి 2 లైన్స్ చెప్పొచ్చుగా. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న. చిత్రాడపేటలో చిలకమ్మ వండింది చింతకాయ పులుసు, చామంతి పూల తోటలో చింతామణి చేసిన చిల్లర డాన్స్. ఫస్ట్ ఎవరు వినొద్దు, ఎవరు చెప్పొద్దు. రెడీ. చిత్రాలపేటలో చింతామణి చేసింది చింతకాయ పులుసు. చిలకమ్మ అంటే సైలెన్స్. రెడీ. చిత్రాలపేటలో చిలకమ్మ చేసింది చింతకాయ పులుసు. బంతి చామంతి ముద్దాడుకున్నాయి. చెప్పు, ఇంటిచ్చాం. బంతి చామంతి. బ్యాంక్ ఎలా ఎగ్జామ్ ఎలా పాస్ అయ్యో సిస్టర్?
కాదు ఇప్పుడు బావగారు జీతం నీ జీతం కలిసి నీకే ఇచ్చి నిన్నే లెక్క పెట్టమంటారా? లేదు, మొత్తం లాగేసుకుంటాడు. ఈ విషయంలో బాగా తెలివితేటలు ఉన్నాయి బావకు, మిగతా విషయంలో లేకపోయినా కదా? బావ చాలా పిసినారి. పిసినా హనీమూన్ ఎక్కడ తీసుకెళ్ళాడు? ఏమంటారు, ఏ డివోషనల్ ప్లేస్ చెప్పొద్దు ఇప్పుడు. ఎక్కడ? అన్నవరం. అది కూడా నేను మొక్కుకుంటే. అంటే డివోషనల్ వ్రతం గురించి కదా. తర్వాత హనీమూన్ గోవా, అక్కడే మలేషియా, పక్కనే ఉంటుంది కదా అని చెప్పి వైజాగ్ తీసుకెళ్లి ఇంటికి తీసుకొచ్చి పడేశాడు. బీచ్ లో తిప్పి అమ్మ కాళ్ళు నొప్పులు అనగానే 10ంటికి అంతే. ఏ కమాన్ వెంకీ బావ, నువ్వు ఒక జాతికి ఇన్స్పిరేషన్ బావా. రేపొద్దుడు పెళ్లి చేసుకునే వాళ్ళందరూ మా వెంకీ బావ దగ్గరికి వెళ్ళి క్లాసులు తీసుకోండి. షూర్, వచ్చేసేయండి అందరు, ఫ్రీ క్లాసెస్ ఇస్తాడు ఇట్లాంటివి అయితే. హలో అండి, నమస్తే. నమస్తే అండి. ఏం పేరండి? శాంతి. మీ పేరు శాంతి. అందరినీ శాంతంగా ఉంచుతా. శాంతంలో ఉంచుతారు, బట్ ఆయన జీవితంలోనే లేదంట కదా శాంతి. మా ఆయన జీవితంలో ఉంది. మీరున్నారు, మనశ్శాంతి లేదంట. అది కొంచెం చూసుకోవాలి మన శాంతిగా ఉండడానికి. మరి ఇవ్వచ్చు కదా కొంచెం. శాంతి అని పేరు పెట్టుకుంటే సరిపోయిందా? మనశ్శాంతి నేను ఇవ్వకుండా. శాంతంగానే ఉంటా. ఇంట్లో ఎవరికి ఎక్కువ కోపం వస్తుంది? నాకే. శాంతంగానే. శాంతంగా ఉండి కూడా కోపం వస్తుంది. దాన్ని శాంతంగా ఉండడం అనరు, శాంతంలో ఎగరడం అంటారు. ఎందుకు మానేచ్చు కదా గొడవలు పెట్టుకోవడం బావతో? అంత ఏం పడను గొడవ. బాగుంటది గొడవ పెట్టుకుంటే. బాగుండదు. మరి ఏదో ఒక టైం పాస్ అవ్వాలి కదా ఇంట్లో. ఓకే, ఇంతకీ ఏంటి అసలు విషయం? ఐ లవ్వా, ఐ అరేంజ్డా, ఏంటి? అరేంజ్డే. యాక్చువల్గా నీకు ఇష్టమైంది ఏంటి? లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? నువ్వు ఒకప్పుడు స్టూడెంట్, ఇంటర్మీడియట్, సెకండ్ ఇయర్ చదువుతున్నావు. అప్పుడు నీ మనసులో ఏముండేది? అరేంజ్డా, లవ్వా? ఇట్రా. అప్పుడు ఏమీ అనుకోలేదు. అప్పుడేం అనుకోలేదా? అనుకోలేదు. ఏ హీరో చూస్తే వీడిలానే ఉండాలి అని? ప్రభాస్. ఆ క్వశ్చన్ అడగడం భయం అవుతుంది నాకు. ప్రభాస్. బావ కూడా ప్రభాస్. ఏ సినిమాలో ప్రభాస్ లో ఉంటాడు బావ? ఏ సినిమాలో అంటే ప్రభాస్ ఈ మధ్య ఒక్కొక్క సినిమా బాహుబలి. అలాగే అనిపిస్తుంది. బాబు ఈ జీవితానికి టిస్టులు చాలనాయనా? బాబోయ్, నేను అడగని క్వశ్చన్ అసలు. సరే, అరే ఇప్పుడు రేపొద్దున పెళ్లి చేసుకునే వాళ్ళందరూ మీ దగ్గరకు వచ్చి శాంతి గారు నన్ను అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోమంటారా, లవ్ మ్యారేజ్ చేసుకోమంటారా అని అడిగారు. ఓ 20 మంది అమ్మాయిలు. వాళ్ళకి ఏం చెప్తారు? లవ్ మ్యారేజ్ చేసుకోండి అని చెప్తా. నువ్వేమో అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకొని వాళ్ళకేమో లవ్ మ్యారేజ్ అని చెప్తావా? నేను చేసుకోలేదు కదా, అందుకని వాళ్ళకి చెప్తున్నా చేసుకోండి అని. ఎక్స్పీరియన్స్. అది. సరే, జాగ్రత్తగా వినండి. ఎర్రరాళ్ల రోడ్డులో నల్లరాళ్ళు, నల్లరాళ్ల రోడ్డులో ఎర్ర కోళ్ళు. ఎర్ర రాళ్ళ రోడ్డులో నల్ల కోళ్ళు. ఎర్ర రాళ్ల రోడ్డులో నల్లరాళ్ళు, నల్లరాళ్ల రోడ్డులో ఎర్ర కోళ్ళు. ఎర్ర రాళ్ళ రోడ్డులో నల్ల రాళ్ళు, నల్ల రాళ్ళ రోడ్డులో ఎర్ర కోళ్ళు. అటు చూసి చెప్పాలి. ఎర్ర కోళ్ళు. కాదు, ఇప్పుడు బావకి ఏమి ఇష్టం? వెజ్జా, నాన్ వెజ్జా? నాన్ వెజ్. పెళ్ళైన కొత్తలో ఎవరు వండేవారు? నీకు వంట రాదు కదా అప్పుడు. నేనేమంది ఎలా నేర్చుకున్నావు? అంటే ఫస్ట్ నుంచే వచ్చు. ఊరుకో, నీకు వంట రాదు కదా అసలు. అమ్మని చూసి నేర్చుకున్నా. పెళ్ళి అయ్యాక వంట నేర్చుకోండి, ముందు నేర్చుకొని పెట్టచ్చు కదా. పాపం బావకి ఏం చేస్తాడు బావ? పంచాయత్ సెక్రటరీ. పంచాయతీ. ఆయనే పంచాయతీలో అందరం దడదలాడిస్తే నువ్వు ఇంట్లో ఆయన దడదలాడిస్తున్నావు. తప్పదు కదా. ఇదేమన్నా రూలా? అంతే మరి. అంతే. అడగడం నేను చూడు, ఏమేమో అంతే మరి. తరతరాలుగా వస్తున్నారు. ఇప్పుడు చెప్పు. ఎర్ర రాళ్ళ రోడ్డులో నల్ల రాళ్ళు, నల్ల రాళ్ళ రోడ్డులో ఎర్ర కోళ్ళు. సూపర్. హలో అండి. హలో. ఏం పేరు? సుప్రియ. సుప్రియ అంటే ఏంటండి మీనింగ్? మంచి ప్రేమ గల మనిషి. బావగారి పేరేంటి? దినేష్. దినేష్ అంటే ఏంటి మీనింగ్? తెలియదు. చూసారా? మీ ఇద్దరిలో బావగారు మంచోడా, మీరు మంచోడా? 50-50. కాదు, ఎవరో ఒక్కళ్ళ పేరు చెప్పమంటే. దినేషే మంచోడు. అరేంజ్డా, లవ్వా? లవ్ మ్యారేజ్. ఈ రోజు మొత్తం ప్రేమ వీచెను. ఎక్కడ వీచింది ప్రేమ? కాలేజ్. ఏం చదువుతున్నప్పుడు? డిగ్రీ.
అంటే మీరు డిగ్రీ ఇంటర్ అయిపోయినాక ఆ. ఇంటర్ ఒక్క ఇయర్ సేమ్ కాలేజ్, ఆ. తర్వాత తను బీటెక్, నేను డిగ్రీ. ఓకే, సో ఎప్పుడు ఈ ఘోరం జరిగింది? ఐ మీన్ ఇంటర్ డిగ్రీ ఫైనల్ ఇయర్. డిగ్రీ ఫైనల్ ఇయర్ లో, ఆయన అప్పుడు ఇంజనీరింగ్. సూపర్. ఏమని పిలుస్తావు ముద్దుగా? దిన్ను. ఓయ్ లవ్ లో దిన్ను. ఇప్పుడు దిన్నే దిన్నే కాదు, పెళ్ళాక మార్చేసి కదా. అప్పుడు దిన్ను. ఏమే రావే పోవే నేను అట్లా పిలుస్తా. అయ్యయ్యో. అచ్చా, ఆయన పిలిచే పిలిపి ఏమి తీసుకుంది ఇప్పుడు? ఇప్పుడు ఆయన ఏమని పిలుస్తాడు? ఇంక దిన్నువే. ఆయన ప్రీతి అంటాడు. ఆహా, సుప్రియ. ప్రీతి ఎక్కడుంది? అతనికి ఇష్టమైన పేరు. నీకు తెలియట్లేదు సిస్టర్, ఈ మధ్యలో ప్రీతి ఎవరో తెలుసుకోలేదు నువ్వు వాళ్ళ అక్క వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పాడా? సరే, జాగ్రత్తగా విను. చిత్రాడపేటలో చిలకమ్మ వండింది చింతకాయ పులుసు, చామంతి పూల తోటలో చారుమతి చేసింది చిల్లర డాన్స్. చిత్రాలపేటలో చిలకమ్మ వండింది చింతకాయ పులుసు. ఏమేమి వేసి వండింది? చింతకాయలు వేసి వండింది. ఇంకేం వేయద్దా? చింతకాయ పులుసులో ఓన్లీ చింతకాయ వేస్తారండి. ఇప్పుడు మైసూర్ బజ్జీలో మైసూర్ ఉందా? మైసూర్ లేదు, తెచ్చి పెడదాం మనం. ఇప్పుడు చెప్పేలే. చిత్రావపేటలో చిలకమ్మ వండింది చింతకాయ ఏం పులుసు. పేట? చిత్రావపేటలో. అది ఎక్కడుంది? నాకు తెలియదండి. మెదక్ పక్కన ఎక్కడో ఉంటది కదా. చిత్రాడపేటలో. రెడీ. చిత్రాడపేటలో చిలకమ్మ వండింది చింతకాయ పులుసు, చామంతి తోటలో చింతామణి చేసింది చిల్లర డాన్స్. నీకెలా తెలుసు? అక్కడ బావ వెళ్ళాడా దినేష్ బావా? నేను వెళ్ళి చూసొచ్చాను. నువ్వెందుకు వెళ్ళావు? ఆయన ఉన్నాడా లేడా? అంటే బావ చింతామణి దగ్గరికి వెళ్ళి డాన్స్ చూసి అలవాటు ఉంది. ఇవన్నీ ఇంటే ఏం లేదు ఇంకా నన్ను. దినేష్ బావ లవ్ మ్యారేజ్ కదా, ఏం కదా, ఏమన్నా అనొచ్చు. అనొచ్చు బావమర్తిగా నేనేమన్నా అనొచ్చు. అనొచ్చు. అందుకే చప్పట్లు కొట్టండి. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు సిబిఎస్ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ వారి గిఫ్ట్ వోచర్స్. మరి ఇదే హుషారుతో మరింత ఎంటర్టైన్మెంట్ కోసం మూవ్ అయిపోదాం. మన నెక్స్ట్ రౌండ్ ఓ శివంగి. ఆల్రెడీ ఈరోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం బెలూన్ తో బంచుక్. ఎలా ఆడాలి, ఏంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే ఏం లేదు. ఆల్రెడీ మా వాళ్ళు చూసారా, ఏమి ప్రపంచం అంతా చీకటిగా ఉందని 2 కళ్ళ బ్లైండ్స్ పెట్టుకున్నారు. సో బ్లైండ్ ఫోల్డ్స్ పెడతాం. దాంతోపాటు సరదాగా ఒక 3 ప్రదక్షిణాలు కూడా చేస్తారు. తర్వాత చెరుకో బెలూన్ ఇస్తా. ఆ బెలూన్ మీ ముందు ఒక చెక్కకి పిన్స్ లా టూత్ పిక్స్ కూర్చున్నాయి. వాటి ఆధారంగా ఆ బెలూన్ పేల్చాలి. ఓకే, ఎవరు నేను ఇచ్చిన టైంలో ఎక్కువ బెలూన్స్ పేల్స్తే ఈ రౌండ్ లో వాళ్ళు ఎక్కువ పాయింట్లతో విన్నర్ అయినట్టు అనమాట మీ ఇద్దరిలో. సో నెక్స్ట్ కూడా ఆడతారు, చూద్దాం. ఓవరాల్ గా ఇప్పుడైతే స్వరూప అండ్ లలిత రెడీగా ఉన్నారు. సో పాపం ఏం కనిపించట్లేదు ప్రపంచం అంతా. అవునా, అంతేనా? ఓకే, రెడీ. మీరు ఆమెను తిప్పాలి 5. రెడీ, 3, 2, 1 స్టార్ట్. మాకు 5 అంటే ఇష్టం. ఆ 1, ఆ 2, ఆ 3, ఆ 4, 5. మళ్ళీ ప్రదక్షిణ చేయాలి. హలో, ఆగు. మళ్ళీ 5 రౌండ్లు తిరగండి. 5 రౌండ్లు. తిరుగు, అక్కడే తిరుగు, అక్కడే. స్వరూప్ గారు కరెక్ట్, అదే మీ ప్లేస్. తిరగండి. 5 తిరిగారు. ఇచ్చాము, ఎదురుగుంటాం. తీసుకోండి, అదే తీసుకోండి. బెలూను నా దగ్గర లేదు, ఆయన దగ్గర ఉంది. బెలూన్ తీసుకోమంటే ఆమెను పట్టుకుంటారు. ముందు మీరు వెనక్కి వెళ్ళిపోయారు. తీసుకోండి బెలూన్. తిరగవా నువ్వు? ఓ డబ్బాని పేలుతున్నావు. ఆ బెలూన్ తీసుకోండి. బెలూన్ తీసుకోండి. ఇద్దరు బెలూన్. అయ్యో, ఉంది. ఇక్కడే ఉన్నాయి, అన్ని కిందనే ఉన్నాయి. ఎవరికా బెలూన్? ఆలే తీసుకోండి. ఎవరు తీసుకుంటే వాళ్ళే విన్నారు. తీసుకోండి బెలూన్ తొందరగా. సో లలిత 3 పాయింట్స్ అండ్ స్వరూప 2 పాయింట్స్. ఆల్రైట్, ఈరోజు ఓషివంగిలో మనం ఆడుతున్న ఆట బెలూన్ తో బంచుక్ అనే ఆట. ఇంతకు ముందు వచ్చిన రౌండ్ లో 3 పాయింట్లు 2 పాయింట్లు సాధించారు. నెక్స్ట్ సౌమ్య 1 అండ్ సౌమ్య 2 ఇద్దరు వచ్చారు. ఒకటే పేర్లు పెట్టుకొని మేము ఆడతామని. కళ్ళ గంత కట్టుకున్నాక మనం ఏం చేయలేం, ఆడించడమే అనమాట. ప్రతి రౌండ్ కి 5 తిరిగి అప్పుడు బెలూన్ పేల్చాలి. ఓకే,
5 కి తిరగకుండా బెలూన్ పేల్చినా అవుట్, డైరెక్ట్ గా బెలూన్ పేల్చినా పాయింట్ రాదు. 3, 2, 1 స్టార్ట్. 1, 2, 3, 4, 5. ఇప్పుడు పేల్చండి. అది ఇది కరెక్ట్ ఆడుతున్నారమ్మా. పేల్చు పేల్చు. ఇదిగో రెండో బెలూన్. ఆగు ఆగు. తిరగండి. 5 రౌండ్లు తిరిగి అప్పుడు మళ్ళీ పేల్చండి. స్లోగా తిరగండి. అందుకే బావగానే తలుచుకోవచ్చు అప్పుడప్పుడు. కొట్ట. అమ్మా 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 అమ్మా. స్టాప్. ఓకే, సో నేను 1 చెప్పిన తర్వాత మీరు పేల్చడం వల్ల మీకు 2 పాయింట్లు, 1 చెప్పక ముందే పేల్చారు కాబట్టి మీకు 3 పాయింట్లు. సౌమ్య 1 3 పాయింట్స్ అండ్ సౌమ్య 2 పాయింట్స్. ఆల్రెడీ ఈరోజు ఓషివంగ్ లో మనం ఆడాం బెలూన్ తో బంచుక్ అనే ఆట. సో 2 రౌండ్ లో విన్నర్స్ సౌమ్య 1 అండ్ లలిత. కంగ్రాచులేషన్స్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన కుటుంబంగా భావించి తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు లావణ్య గారు. లావణ్య గారు ఎలా ఉన్నారు మా? బానే ఉన్నాం. సో ఇదంతా మన కుటుంబం, మన ఫ్యామిలీ. మీరు ఏం జరిగింది, ఏం చెప్పాలనుకుంటున్నారు, మీ మనసులో ఆ మాట చెప్పండి. నా పేరు లావణ్య, మాది మెదక్. నేను చిన్నప్పటి నుంచి నా బుద్ధి తెలిసినప్పటి నుండి మా అమ్మ నేను ఇద్దరం ఉండేవాళ్ళం. నాన్న తెలీదు. అమ్మని వదిలేసి నేను పుట్టిన తర్వాతలా వదిలేసి వెళ్ళిపోయిండు. ఎప్పుడు వెళ్ళిపోయిండో తెలీదు. మీరు ఎంతమంది అంటే మీకు అన్నయ్య? అమ్మకి ఒక్కదాన్ని. మీరు ఒక్కదాన్ని. సో అమ్మాయి పుట్టగానే ఆయన వెళ్ళిపోయారు. నేను ఆడపిల్లని పుట్టినా అని చెప్పేసి అబ్బాయి పుట్టలే అని చెప్పేసి నాన్న వదిలేసి వెళ్ళిపోయిండు. ఏం చేసేవారు మరి? ఎలా ఫినాన్షియల్ గా ఆయన వెళ్ళిపోయారు కదా? అంటే నా బుద్ధి తెలిసినప్పటి నుండి నన్ను పని చేయించింది. చదువు చదివిపియలేదు. మిమ్మల్ని అమ్మ కూడా పనికి వెళ్ళేది? అమ్మ పనికి వెళ్ళేది, నన్ను పనికి తీసుకెళ్లేది అన్నట్టు. ఇళ్లలో పని చేయడానికి 7 years నుంచి 14 years వరకు పనికి తీసుకెళ్లి 14 సంవత్సరాలలోనే పెళ్ళయింది. పెళ్ళైనందుకు మా అమ్మ పెళ్ళైనాక 3 నెలలకి చనిపోయింది అన్నట్టు. అక్కడ అమ్మకి మొత్తం ఫీవర్ వచ్చి ఆమెకి, నేను ఒక్కదాన్నే కదా, అమ్మకి ఎవరు లేరు. వెళ్ళేసరికి తనకు చూసుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఇక అత్తగారు పంపించలేరు అన్నట్టు. అమ్మ చనిపోయిన తర్వాత మరి ఆ కార్యక్రమాలన్నీ వెళ్ళారా మీరు? ఎవరు చేశారు? వెళ్ళాము. అమ్మకి కార్యక్రమాలన్నీ చేశాము. నాకు 19 సంవత్సరాలు వచ్చేసరికంటే 3 పిల్లలు ఉన్నారు. బాగా తాగేవాడు, పిల్లల్ని సరిగ్గా చూసుకునేవాడు కాకపోతుండే అన్నట్టు. ఒక్కరోజు కూడా నేను నా జీవితంలో కష్టం అనేది ఎప్పుడు కష్టాలే చూసినాని, నేను కష్టపడితే నేను తాగుతుండి ఇంట్లో ఉంటుండే అన్నట్టు. మీరు అప్పుడు కూడా పనికి వెళ్ళేవాళ్ళు పెళ్లి తర్వాత? అప్పుడు కూడా పనికి వెళ్ళేదాన్ని. అప్పుడు ఇట్లనే ఇళ్ళ పనే చేస్తున్నాయి, ఇప్పటికీ కూడా ఇళ్ళ పని అన్నట్టు. తాగి 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 ఆయన చనిపోయిండు. కానీ మా పిల్లలు ఇప్పుడు కొంచెం 5th క్లాస్ రాగానే ఎగ్జామ్ రాపించింది అన్నట్టు. హాస్టల్లో వేసిన. కానీ హాస్టల్ వెళ్ళినప్పుడల్లా పిల్లలు ఏడుస్తారు. ఆ మమ్మీ అందరికి డాడీలు వస్తున్నారు, అమ్మమ్మలు వస్తున్నారు, మేనత్తలు వస్తున్నారు అని ఊకే ఇద్దా. ఇద్దరు పాపలు, ఒక బాబు. ఏం చదువుతున్నారమ్మా ఇప్పుడు? ఒక పెద్ద పాప 6th క్లాసు, చిన్న పాప 5th క్లాసు. పెద్ద పాప 6th క్లాసు, చిన్న పాప 5th క్లాసు. బాబు యూకేజీ. యంగ్స్టర్ ఫౌండేషన్ నుంచి ఒక సౌమ్యక్క వాళ్ళు చదివిస్తున్నారు బాబుకి. మీరు గ్రేట్ మా. ఇంత చిన్న వయసులో హస్బెండ్ లేకపోయినా పిల్లల కోసం కష్టపడుతూ పని చేసుకొని 3 పైకి తీసుకురావడం అంటే సాధారణమైన విషయం కాదు. సొసైటీ కూడా సింగిల్ ఉమెన్ ఉంది అంటే చాలా విచిత్రంగా, దారుణంగా చూస్తారు.
బట్ మీరు హ్యాపీగా ఉండి ధైర్యంగా ఉండి పిల్లల్ని తీసి నెట్టుకొస్తున్నారు. నా కష్టాలు అనేటివి నా పిల్లలకి రాకూడదు, ఇంకెవరికి కూడా ఎవరి జీవితంలో కూడా నా కష్టాలు అనేటివి కూడా రాకూడదని కోరుకుంటున్నా. ఇట్లా అంటే ఎవ్వరు లేకపోయినా మీ కాళ్ళ మీద మీరు బ్రతుకుతున్నారు. సో ఈ షో చూసిన తర్వాతనే డెఫినెట్గా మీకు ఎవరో ఒకరు సపోర్ట్ చేయాలి అని కోరుకుంటున్నాం మెదక్లో. అండ్ ఇంకొక మాట, మీరు ఎప్పుడైనా హాస్టల్కి వెళ్ళినప్పుడు నేను షో అయ్యాక నా నెంబర్ ఇస్తా, మీ పాపలతో మామయ్య మాట్లాడతాడని కాల్ చూపించండి, నేను మాట్లాడతాను, సరేనా? థ్యాంక్ యూ సార్. ఆల్రైట్, ఇది ఈ రోజు మన బామలు సత్యభామలు షో. సో కనిష్క గారు థ్యాంక్ యూ సో మచ్, మమత గారు థ్యాంక్ యూ సో మచ్. మేము ఇంకా కనిష్కలోనే ఉన్నాం. సో అభినందన సీరియల్ మధ్యాహ్నం 1 గంటకు వస్తుంది, మండే టు సాటర్డే. డెఫినెట్ గా వాచ్ చేయండి. మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. చూస్తూనే ఉండండి మండే టు సాటర్డే బామలు సత్యభామలు.